నమస్కారం. అన్న అన్న అట్ట కూర్చోండి. అన్న వినాయన వినాయన అటు కూర్చోండి. వజ్రాసనమా సకల ముక్కలు చెప్తా ముందర అన్న అన్న కొద్దిగా అందరూ వస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మహ్యన్యవంతాం ప్రతిష్టదస్తస్యాధ్యక్షేణ పుత్రాదేవ మమ దేవాభిహవేంద్రమహింద్రవందవృతవృతరక్షే మమాంతరిక్రమణ గోపస్తమజ్యం వాదపవదాగ్రామే అస్మిన్ మమ దేవాద్రవిణమాయ చింతామయ్యాజీరస్తు మయ దేవహూతి దైవ్యాహోదారామణియంధవోర్వేరిషాస్యామధనువాసవీరా మహ్యం యజంతమయాని హవ్యాగోది సత్యామనజోమేస్తు ఏ నోమానిజోంకతమస్తమహం విశ్వే దేవాదో విమోచయామి దేవీ విశ్వే దేవాదయవీరేభ్యో మహాత్మై ప్రతియామాతనో నిర్మాణదావత్రిదేశో వరాజన్న అబ్దుర్మణ్యం ప్రతి నుదన్ పురస్తాదబ్దో గోపా పరిపాహినస్తో ప్రత్యంజో యంత నిగుధపురదే వైజాహం చిత్తం ప్రభుధావినేషదో దాదాధాతుణాభవనస్యై ప్రతిదేవకుంత విదారమపి మా దేశాహం యజ్ఞమశ్వినో వా బృహస్పతిర్దేవాపానం ద్వైమానం యథాతో యజానో మహేశ శర్మ యగుదస్మిన్ హవే బృహోదపురస్ సనప్రజాయే శ్రమణయేంద్రమానో నీరియోమాపరాధ ఏన సమత్నామదేవమంజాగ్నిభ్యామో బాధామహేతా వనవరుద్రాదిత్యాపరస్పదం గోత్రం జేతారమధిరాజవక్రంజ అరవాన్ జమింద్ర మమతో హవామి హేజో వాజిత్వ ఇమన్నా యజ్ఞం హవేజు స్వాస్య కుర్మా హరివో మేదినంద్వా దేవీం వాజమజనేంద్ర దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సాణో మంత్రే శమోర్జందుహాన ధేనుర్వా కస్మానుపజష్టుదైతో యా పరనీర్యాబలా పుష్పాయాచ పుష్పిణీః ప్రదోదాస్తానాం చంద్రగుమ్మదః అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నమాన గ్రహణమత్యంత ఆనుకూల్యత ఆగమాత్తం దేవానాం గమనార్థం దురక్షద కురుగండారవంతత్ర దేవతాస్వానలాంఛనో అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నమాన గ్రహాణామత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు అనుహవం పరి వాదం పరిక్షవో దుస్వప్నం దురితం తద్విషద్యోదియామ్యో ఆరాత్తే అగ్నిరస్తారాత్ పరుషణస్పదే నివాదే త్వాభివర్షిత స్వస్తిదే సువనస్పదే సువనస్పదే నమస్తే కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే భోజమధినమస్తే స్తమామాహిం నమస్తే స్తమామాహిం జాదేవ జకునే సామగాయతి బ్రహ్మ బుద్ధైవ సవనే సుందతి స్వస్తిన శకునే అస్తరుదన సుమనాభ అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర భారద్వాజనుత్తరః తత్ర శ్రీవిజయ బోధధ్రువాణి ధ్రువధర్మ మమ స్మృతేదకల కళ్యాణం భాజనం యత్ర యాయతే పురజస్య నిత్యం వ్రజామి శరణం వరే లాభస్తేజాం జయస్తేజాం కులస్తేజాం పరాభవః ఏజామం దేవరస్యామోదయస్తోజన హార్దరః ఆపదాపర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణిరణ్యగర్భాభ్యాం నమః శశీపురందరాభ్యాం నమః అరుంధవిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మంచిగా దండం పెట్టుకోండి. ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః స్థలదేవతాభ్యో నమః ఏతత్ కర్మాంగ దేవతాభ్యో నమః
मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सर्वेभ्यो ब्राह्मणेभ्यो ब्राह्मणपादुकेभ्यो नमो नमः उद्दीप्यस्व जातवेदो जीवराजाय विद्महे स्वप्रकाशाय धीमहि जीवराजाय नमः गन्धपुष्पाक्षतान्विन्यस्य नमस्कारान् समर्पयामि। ओम श्री लक्ष्मीनारायणाभ्यो नमः महेश्वराभ्यो नमः वाणीरण्यगर्भाभ्यो नमः श्रीवृन्दनाभ्यो नमः अपवित्र पवित्रो वा स्मरेत् पुण्डरीकाक्षो आजम्य अस्तं रक्षाय। ओम केशवाय स्वाहा ओम केशवाय नमः नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः सीताय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः प्रजापतये नमः धौम्याय नमः नारदाय नमः अच्युताय नमः वेदाय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः अक्षतं वासंति शुनिक्वेस्कोंडि ఏదే భూమివారగా ఏదే బ్రహ్మకర్మ సమారం భూమి నమస్కారం చేయండి ప్రణవస్య పరబ్రహ్మ రుజుహే పరమాత్మ దేవతా దేవి గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం జనః ఓం సత్యం సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోజన ప్రచోదయాతో వమా భోజ్యోతిన సమృద్ధం బ్రహ్మ భూర్భువస్సువరామ మమ అనుకోని మన సంకల్పాన్ని కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలని దండం పెట్టుకోవాలి। शुभाभ्याङ्गेजोपणे मुहूर्ते प्रवर्तमानस्य प्रियवरार्थे वैवस्वतन्वन्तरे प्रथमपादे भरतवर्षे मेरोहदक्षिणदिग्भागे कृष्णा गोदावर्योः मध्यप्रदेशे सभाप्राङ्गणेषु समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे अथ पञ्चम्यां तिथौ वासरस्तु शुभवासरे सौम्यवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं विजयविशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थौ रेचर्ल गोत्रोद्भवस्य कल्वकुण्ड वंशोद्भवाय चंद्रशेखरराव नामधेयस्य शोभाराणी धर्मनामधेयस्य सह कुटुंबस्य राजा राष्ट्रग्राम यजमान आचार्य अर्चक परिचारक भक्तदासदासीनां निष्ठलाखंड शोभदानवन्द ध्यानवाप्त्यर्थौ तारक रामाराव नामधेयस्य शैलिमा धर्मनामधेयस्य सह कुटुंबस्य अद्य तेलंगाना राष्ट्र प्रजानां नाना गोत्रोद्भवस्य नाना नामधेयस्य सह कुटुंबस्य वशिष्ठ मैत्रावर्ण कौंडिन्यस्य गोत्रोद्भवस्य दास्य वंशोद्भवाय विनय भास्कर नामधेयस्य रेवती धर्मनामधेयस्य ऋषिका भास्कर नामधेयस्य सह कुटुंबस्य చెప్పండి మమ अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थ मम इष्टदेवता कुलदेवता ग्रामदेवता परिपूर्ण अनुग्रह सिद्धि द्वारा मम रजतोत्सव सभा प्रांगणेषु समस्त आतंक निवारण अर्थम सकल कार्येषु सकल विघ्न निवारण अर्थम राजद्वारे राजमुखे सर्वदिक्षु सर्वत्र दिग्विजयता प्राप्ति अर्थम समस्त विघ्न निवारण अर्थम भूदेवी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं सकल आतंक निवारण अर्थम महागणपति पूजा अहम आचार्य मुखेन करिष्ये। पूजाख्यं कर्म करिष्ये तदंग कलशाराधनं च करिष्ये अम्ब पूर्णकलशमादाय कलशे गन्धपुष्पाखेरुलं कृत्य कलशस्योपरि हस्तं निधाय ओम कलशे ओम कलशे धावति पवित्रे प्रयच्छते उक्ते यज्ञे च वर्तते आपो वायदकं सर्वं विश्वभूतान्याप प्राणावाप प्रजवाप नमः सम्राणाप विराणाप स्वराणाप चन्दावस्याप ज्योतिषाप ये जोगुष्याप सत्यमाप सर्वा देवताप भूर्भुवस्वराप नर्मदे सिन्धु कावेरी योजनेऽस्मिन् सन्निधिं कुरु कावेरी गङ्गा कृष्णवेण्यादिगौतमी
भागीरथ्याद पंचगंगा प्रकीर्तिताः ओम 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 कलजोदकेन पूजादेवतानिव वाक्य कलजोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं संप्रोक्ष्य यजमानस्य आत्मानं संप्रोक्ष्य गणपति प्रार्थनं कृत्वा ओम गणानां त्वा गणपतिं नमामहे ज्येष्ठराजं ब्रह्मणः प्रधान शृण्वन्नोदवेस्य श्री महागणपतिं सांगं सायुधं समाहनो जगत्नेत्रस्मिन् महागणपतिं आवाहयामि स्थापयामि पूजयामि प्राणप्रतिष्ठापनं कुर्यात् जोपाजे मधुरे वचनं नमनमदे प्रयान सर्वे प्राणानि ओम स्वामी सर्व जगन्नाथ यावत् पूजावदान करो तावत् संप्रीत भावेन बिम्बेत् सन्निधिं करो आवाहितोपवास स्थापितोपवास स्थिरोपवास वरदोपवास वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम नमो सर्पेभ्यो येकेशमनाय अंतरिक्षे दिव्ये ओम सर्पान् वासुकी आवाहयामि स्थापयामि पूजयामि ओम श्री महागणाधिपतये नमः स्थिरो भव वरदो भव सुखो भव आदरं करो ध्यानो ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि श्री महागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि महागणाधिपतये नमः मुखे दानमणिं समर्पयामि ओम गं गणेशाय नमः ओम भोजिष्ठाय भवः स्थान ऊर्जे दधादन योगश्रवतमोरदस्तस्य भाजे दयानः अस्माकं कमामो हे सख्यया यजन्मदा श्री महागणाधिपतये नमः दोदक स्नानं समर्पयामि ओम अभिवस्ना आदुधनान्यर्षावधेन दुका पूजमानः श्री रक्षाद्रोर्क महागणाधिपतये नमः वस्त्रार्थं चक्रदानं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यत् सहजं पुरस्तात् श्री महागणाधिपतये नमः यज्ञोपवीतार्थं सर्वाभरणार्थं चक्षदानं समर्पयामि गन्धद्वारा ईश्वरीकं सर्वभूतानां तामेवपये दिव्यश्री चन्दनं समर्पयामि हरिद्रञ्जमयानितं देवी कल्याणदायिनी सौभाग्यवर्धनं दिव्यं ददामि हरिवल्लभे कुङ्कुमविलेपनं समर्पयामि आयनेते परायणे दुर्वाहारन्तो पुष्पिनी अलङ्करणार्थमति पुष्पाक्षदानं समर्पयामि अक्षते च पुष्पे च पूजयामि ॐ सुमुखाय नमः ॐ गम्मुखाय नमः ॐ कपिलाय नमः ॐ लम्बोदराय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूमकेतवे नमः ॐ बालचन्द्राय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ हेरम्बाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ अनन्तेजाय नमः ॐ सूक्ष्मेजाय नमः शिवोत्तमेजाय नमः एकनेत्रेजाय नमः त्रिमूर्तिजाय नमः श्रीकण्ठेजाय नमः श्रीकण्ठेजाय रक्षात्मपूर्वक गौरी महागणपतये नमः नानाविध परिमलपत्र पुष्प दुर्वाक्षर पूजां समर्पयामि धूपो महागणाधिपतये नमः धूमाग्रापयामि प्रत्यक्ष सूर्यनारायण नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं पूजाजमनीयं समर्पयामि కొంచెం భయ్యా ఒక్క నిమిషం సేనా భయ్యా నువ్వు కూర్చోండి మహాగణాధిపతయే నమః ओम भूर्भुवस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यः प्रचोदयात् सत्यं दर्शेन वरेण्यं अमृतमस्तु अमृतवस्त्रमदे श्री रक्षात्मरूप महागणाधिपतये नमः अवतार नारिकेल दानिमी फलदेद काश्मीर फलदेद
అమృతఫలం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ నీళ్లు చూపెట్టి వదిలేశాడు మధ్య మధ్య సమర్పయామి అమృతాభిధానమర్పయామి ప్రక్షాళయామి రాజమణీయం సమర్పయామి భోగివలై సర్పురేర్నాగవల్లీదలేయుధాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి ఒకసారి నీళ్లు పెట్టి వదిలేసేయండి తాంబూల చర్వణానంతరం రాజమణీయం సమర్పయామి ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరేభ్యో మహాగణాధిపతయే నమః మంగళకర్పూర నీరాజనం సమర్పయామి बोल गजानन भगवान की एकदंत महाराज की ओम आखुध्वजाय विद्महे वक्रतुंडाय धीमहि ओम नमो व्रातपतये नमो गणपतये नमो प्रमदपतये नमो तयातुलंबोधराय शिवल्लाय श्रीवरदमूर्तये नमो नमः साक्षात्पूर्वक महागणाधिपतये नमः तो बाधारविन्दयोः वेदोक्तदिव्य सुवर्ण मंत्र पुष्पाक्षेद भक्तिपूर्वक सर्वोपचार पूजार्थी पुष्पाक्षतां समर्पयामि पुनः पूजां च करिष्ये चित्रमाच्छादयामि चामराभ्यां विजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकान् आरोहयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि मूषिकान् आरोहयामि समस्त राजोपचार देवोपचार भक्तोपचार शक्त्योपचार मंत्रोपचार तंत्रोपचार पूजां समर्पयामि यस्य संख्या नामोक्त पूजा क्रियादियो प्रणतोपदान्यासंयो वन्दे नमस्कृतो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कनादिपा यत्पूजितं मया देव परिपूर्णं ददातु अनेन ध्यानावाहनादि षोडशोपचार पूजा भगवान् सर्वात्मकः सर्वं हि रक्षात्मक महागणाधिदेवता स्प्रीतो भूत्वा उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु भवन्तो महान्तो न गृह्णन्तो उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु महागणपति प्रसाद फलसिद्धि द्वारा सकल कार्येषु सकल विघ्न निवारणोस्तु सहस्रपरमा देवी शतमूलाहिताङ्कुरा सर्वगुणमर्दमेवावन्दोर्वादस्व प्रणादि ओम यज्ञेन यज्ञमेन देवाः तानि धर्माणि प्रथमान्येसन्तु वेदात्यासं सेवाः यथास्थानं प्रवेशयामि शोभनार्थे सेवाय पुनरागमनाय रक्षादूतं समर्प्य ओम विश्वेत्याय जगद्गमननिन्द्रसंवदे पारावदयत्पुरुषं मृदं स्वभावः वायरुचि बन्धवे अगारु पक्का सर మేడం 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 ఫస్టే ఫలి ఏ ఫలం లేదు అన్నా అన్నా ఓకే సార్ అన్నా ఇది కొంచెం లైవ్ నడుతుందా కొంచెం అలా కొంచెం మీరే జరగాలి ముందు మీరు అన్న అన్న సర్పంచ్ ఎవరు దొరకలేదు సర్పంచ్ దొరుకుతారు మరి ఎవరు దొరుకుతారు సర్పంచ్ మనలు లింక్ ఇస్తాను లింక్ అవసరం లేదు కొంచెం వెనకరా తీసుకుంటే తీసుకోగాని కొంచెం వెనకరా ఓం భూమిర్భూమ్నా జ్వరుణాంతరిక్షం మహిత్వా
ఉపస్థే దేవి నాదమన్నాధ్యాయ ఓం భూదేవ్యై నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, దీపం పరికల్పయామి, ధూపమాగ్రాపయామి, సర్వోపచార పూజార్థం చక్షురాం సమర్పయామి. వేసి అన్న బయట ఉండవన్నా అందరు కనబడతా అయ్యారు కొంచెం ఎంత జై తెలంగాణ. సార్ 5 కూడా తీయండి, దాని తర్వాత కొబ్బరికాయలు అందరూ కూడా. ఓకేనా? 5 తీయండి. రాయి పెట్టిన సుదర్శన్ పెద్దనా అన్న కొంచెం సైడ్ శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ కార్యకర్త కొంచెం సైడ్ నన్ను కొంచెం వరకు జరగండి, కొంచెం జరగండి. మీరు తీయండి. ఇది ధ్రువేణ హరిజా ధ్రువం రాజా ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం అందరూ కలిసి ఆ రాయి పెట్టండి. సూర్యాదీనాం అనుకూల్యత మంచిగా నిలుగా కొబ్బరికాయ తీసుకోండి. ఇది అట్లా ఉండాలి. ఇంకో రాయి తీసుకోండి. ఇంకోటి ఎవరికాళ్ళ దగ్గరకు వస్తాను కొంచెం రాయి ఇవ్వండి. రాయి అంటే చూసుకోండి. అందరు రాయి
అది శంకు స్తంభం లాంటిది అది పడుకోబెట్టింది ఒక రాయి తీసుకోండి. ముందర పెట్టు వెనక కడతాను. చెప్పులు సూపర్ పండు పండు ఇంకోటి ఇవ్వండి కుప్ప పెట్టండి. వెరీ గుడ్. సూపర్ బలించా జై తెలంగాణ. కెమెరా మరి ఏం చేయాలి? వచ్చి తీసుకోవాలి. ఏం చేసేది ఏం లేదు. తీసుకొని నా సైడ్ నేను వచ్చిన అటు దిగలేదా ఇటు అట్లా దిగలేదా? ఎన్నికోళ్ళని చూసుకుంటే తీసుకోవాలి. వద్దనట్లు ఎవరైనా ఎన్నికోళ్ళని చూసుకోవాలి. ఎన్నికోళ్ళు అడ్డం ఉన్నారా? అంత అయిపోయినాక మనం ఎన్నికోళ్ళని చూసినావా? నువ్వు చేయి పెడితే తీసేసినావు. వెనకల్లో ఎక్కడ చూసినావు? ఒక్కనే తీసుకో, ఒక్కనే తీసుకో. అందరు పోతారు. పోనీ అందరు ఆయన ఒక్కరు తీసుకోండి. నువ్వు మాట్లాడే చెప్తున్నా మరి. శంకరన్న సార్ వచ్చినా పెట్టేదేవా అన్న కొంచెం అనుకో, ఏమనుకోకండి ప్లీజ్. అందరినీ చూపెడతా నేను అట్లా. నేర్చుకుంటావా? ఆన్లైన్ నేర్చుకుంటా. కొన్ని వాటర్ కొబ్బరి నీళ్ళు పడుతుంది. కొన్ని నీళ్లు కావాలి. ఒక వాటర్ బాటిల్ ఇవ్వను గల్ల బండ్లే గీ బండ్లే కార్లో ఇస్తాడు మనోడు. ఏవా గట్టు వడ్డిచ్చేది మనమేనే. 15 లక్షల సభకు అధ్యక్షుడు సార్. ఇక్కడ
అన్నా అన్నా అమ్మావరి అలవేల్ మంగళ లక్ష్మీ చెప్పులు ఇప్పి తీసుకోండి ప్రసాదం అన్నా అన్నా శ్రీవారి ప్రసాదం భుజాలు పెట్టాలా ఇక్కడ మెయిన్ ఫ్లోర్ ఉన్నది అక్కడ ఉన్న ఒకటి ఉన్న కోటి ఫోన్ పడ్డదా నాదే నైట్ నాదే నాదే సార్ సీన్ సార్ ఇటు నువ్వేనా కొంచెం వెనకకుండా అన్న కొంచెం వెనకకుండా అన్న అత్తాను అదే ఏం చేస్తాడు పని చేస్తాడా చెప్తాను ఒకసారి నెంబర్ చెప్తాను మాట టెంట్ కింద ఏం తీయరా వీళ్ళు మెయిన్ ఫ్లోర్ ఉన్నది అక్కడ ఉన్న ఒకటి ఉన్న కోటి
డైరెక్ట్ అదే కొంచెం లేదు ఇక్కడ పెట్టు బాబు సార్ సార్ కొంచెం మీటింగ్ ప్లేస్ కి ఇన్ఛార్జ్ లేదు. ఈ ల్యాండ్ ఫైనల్ చేసిన వాళ్ళు పార్కింగ్ ప్లేస్ మీటింగ్ ప్లేస్ కి ఇన్ఛార్జ్ లేదు. వెనక కొంచెం మీరు మీద పడతానే ఏమి దూరం మీద పడతానే మీరు ఒకసారి బార్ ఇట్లా ఇట్లా అని ఇట్లా ఇంకా జరపదని అన్న అట్ట కూర్చోండి అన్న విడానా విడానా ఆగండి సార్, ఒక్క నిమిషం. ఉన్నా ఉన్నా ఉన్నా. ఓకే, ఆడియో అయితే చాలు మనకు. మనకు కనబడకుండా ఏం కాదు, లోగో కనబడకుండా ఏం కాదు కానీ ఆడియో కావాలి మనకు.
బిక్కి మీద పెట్టు నాన్న బిక్కి అది కనబడ అన్న అన్న పెద్దోడు నువ్వు ఇట్లా రావాలి లోగోలు అవుపడే గీడికే సతీష్ అనేది మాట్లాడాలి ఎవరు మాట్లాడలే మీకోసం ఆపమన్నారు. సతీష్ భాయ్ లోకల్ సతీష్ అన్న జై తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం. అందరు కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎల్కదుర్తి ప్రాంతం లోపల రైతోత్సవ సభ పెడతానికి అంగీకరించినందుకు, అదేవిధంగా ఇక్కడున్న రైతులు కానివ్వండి, ఇక్కడున్న పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయ్యేటట్టు చేసినందుకు ప్రప్రథమంగా గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న రైతులకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు, పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం అంతా కూడా వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యం లోపల ముందుకు సాగుతుంది. వారి యొక్క ఆధ్వర్యం లోపల మేము అందరం పనిచేస్తామని చెప్పి కూడా మరి ఒకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ నెల ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభను గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామంలో మరి సుమారు 1500 ఎకరాల స్థలంలో సభను నిర్వహించాలని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మరి భూమి పూజ చేసేదానికి అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భూమిని అందించినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు కెప్టెన్ సతీష్ గారు కానీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి కుటుంబానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ రావు గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, అనేక మంది పెద్దల సహకారంతో స్థలమంతా కూడా సేకరించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి అదేవిధంగా ప్రత్యేకించి రైతులకు, యజమానులకు అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ సభను కని విని ఎరగని రీతిలో మరి విజయవంతమైతాన్ని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో మరి ఈ సభాస్థలిని చూడటం, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వేలాదిగా రావటం, మరి ఆ సభను లక్షలాదిగా తరలివచ్చి మరి గత 14-15 నెలల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి యుద్ధం ప్రకటించాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి అత్యంత పెద్ద సభలు పెట్టిన దాంట్లో ప్రపంచంలోనే 5 పెద్ద సభలలో ఒక సభ వరంగల్లో జరిగింది.
వరంగల్లో జరిగిన అంత పెద్ద సభ మరలా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ సంఘం కూడా నిర్వహించలే. కాబట్టి వరంగల్ గడ్డకి ఉద్యమాల్లో ముందుండడంతో పాటు ప్రజల సమీకరణలో కానీ బహిరంగ సభలు పెట్టడంలో కానీ తన శక్తిని చాటడంలో వరంగల్ గడ్డ ఎప్పుడు ముందున్నది. ఇవాళ వరంగల్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ సాగుతుంది. ఈ సభకొచ్చే ప్రజానీకం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలన్న దాన్ని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో ఇవాళ ఈ సభకు కూడా తెచ్చుకున్న తెలంగాణ మరలా తెరలైతాంది. ఇవాళ మొత్తం తెలంగాణలో మళ్ళా దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని తరిమేదాకా ఖచ్చితంగా మనందరం కూడా నిద్రపోవద్దు. దానికి నాంది ప్రస్తావనే ఈ సభ కాబోతున్నది. ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా కథానాయకుడై రాబోతున్నాడు. తమకు తాముగా ఇవాళ చాలా మంది కూలీ చేస్తూ ఏదో విధంగా ఖచ్చితంగా మాకు మేమే వస్తాం, మాకు వెహికల్స్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలని చెప్పేసి అంటున్నారు. వెహికల్స్ లేని దగ్గర మేము మోటార్ సైకిల్ మీద వస్తాం, బండ్ల మీద వస్తాం అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు కథానాయకులే వస్తున్నారు. మాకు విశ్వాసం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వరంగల్ గడ్డ ముందున్నదో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేయడంలో ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా తెలంగాణ సాధించినమో తెలంగాణ పునర్నిర్మాణంలో ముందున్నామో రేపు జరిగే మళ్ళా తెలంగాణని తెరలు కాకుండా చూసుకోవడం కూడా కేసీఆర్ గారు మాత్రమే నాయకునిగా ఖచ్చితంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ఈ సభను సక్సెస్ చేయబోతున్నాం. ఇక్కడ ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పక్కన ఇవాళ ఈ స్టేషన్ గన్పూర్ కానీ జనగామ కానీ ఇక్కడ ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం. మా అందరికి కావాల్సిన ప్లేసెస్ కూడా ఎక్కడ కూడా చూసుకొని వచ్చినాం. ఈ యొక్క సభకు కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తలు అందరం కూడా మొత్తం ఐకమత్యంగా పనిచేస్తూ ఇది అద్భుతమైన సభగా ఖచ్చితంగా వరంగల్ చరిత్రలో చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎవరికి వాళ్ళే మొత్తం కూడా కథానాయకులే రావాలని చెప్పేసి వాళ్ళని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పత్రికా మీడియా మిత్రులకు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా చింతలపల్లి రైతు సోదరులకు, ఎల్కతుర్తి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ఈరోజు ఈ సభ ఉద్దేశం ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు. 27వ తారీఖు నాడు దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో చేయని తిరిగా పెద్ద సభ జరగబోతున్నది. 25 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి టీఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది, ఉద్యమం ఎట్లా జరిగింది, ఉద్యమం లోపల ఎంతమంది ప్రాణాలు అర్పించారు, ఎంతమంది ఉద్యమకారులు పాల్గొన్నారు, తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ముందుకు పోయింది అంతా కూడా 25 సంవత్సరాల చరిత్ర రేపు అక్కడ జరగబోతున్నది. తెలంగాణ బాగుపడ్డది. ఇలా రైతులు బాగున్నారు, కరెంటు బాగున్నది, సాగునీరు వచ్చినాయి, తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం, గ్రామాల అభివృద్ధి అయింది, హైదరాబాద్ పట్టణం డెవలప్మెంట్ అయింది, వరంగల్ డెవలప్మెంట్ అయింది. ముఖ్యంగా నేను ఇక్కడ ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామస్తులకు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది బాగుంటుందని చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పోద్దో ఇక్కడ పోద్దో అని మాకు భయం ఉండే. సరే ఏది ఏమైనా ఇక్కడ సభ జరగటం వరంగల్ జిల్లా ప్రజలకు, ఇటు పూరా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషమైన వార్త. దీన్ని అద్భుతంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్పే బాధ్యత మనం వరంగల్ కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా తయారైందనేది కూడా ప్రజలు గుర్తించారు. గ్రామాల్లో సాగినందుకు సాగునీరు బంద్ అయింది, తాగినందుకు నీళ్లు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, రైతులు గోసగోస ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ పోగొట్టుకున్నాం,
మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకురావాలని ప్రజల లోపల పెద్ద తీరుగా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాల్సి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈ ఎలకతుర్తి మండలం ముఖ్యంగా వరంగల్ జిల్లా టౌన్ వాళ్లకు హన్మకొండ టౌన్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. 20, 27, 26, 27 కొద్దిగా ప్రజలు వచ్చేటోళ్ళు ఇంటికి రాని వాళ్ళు ఇళ్లలోనే ఉండండి. ఆ రోజు మీరు రోడ్డు మీదకి రాకుండా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. రోడ్లు మనకు పెద్ద ఎత్తున 10 లక్షల మంది దాటుతారు అనేది మా అంచనా. పెద్ద ఎత్తున కూడా జనం కదిలిచ్చే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా హన్మకొండ వరంగల్ ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఆ ప్రజలందరూ కూడా ఈడ టైంకి వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా మంచి రోజు. ఈరోజు మనం పూజ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా రాత్రి వాళ్ళందరం కూడా కష్టపడి ఈ సభ సక్సెస్ చేయనందుకు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈ నెల 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల కోసం ఈరోజు పూజ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఈ యొక్క పెద్ద మహాసభను రజతోత్సవ మహాసభను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏర్పాట్లు ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చే ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకి అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3 జాతీయ రహదారులు కలిసే ఈ యొక్క ఎలకతుర్తి ప్రాంతంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకైనా ఇటు నుంచి మెదక్ సిద్దిపేట ఈ హైవే నుంచి వచ్చే వాళ్ళకైనా ఉమ్మడి వరంగల్ నుంచి వచ్చే హైవే నుంచి నేషనల్ హైవే నుంచి కానీ రంగారెడ్డి హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే అభిమానులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణంకి ఈ రజతోత్సవ మహాసభ ప్రాంగణంకి రావడానికి కావలసిన పార్కింగ్ ఏరియాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలలో ఈ యొక్క పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఎక్కడి నుంచి వచ్చిన పార్కింగ్లో అన్ని ఏర్పాట్లు వారికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల అందరి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు వేసుకొని ఇక్కడ ప్రాంగణం కావచ్చు, పార్కింగ్ ప్లేస్లో కావచ్చు, ఇక్కడికి వచ్చే ప్రజలకు వచ్చే టాయిలెట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్స్, అదేవిధంగా వాళ్ళకి ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా నిన్న దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. వారి ఆజ్ఞ మేర వారి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా మేము ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా నాయకులందరం కూడా ఇక్కడ ఏర్పాట్లు 10 జిల్లాలకు వెళ్ళి వచ్చే అభిమానులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ నెల రోజులు ఇక్కడ అందరం కూడా కష్టపడి ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇంతకుముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు దేశంలోనే ఇక్కడ ఇదివరకు ఒక పెద్ద సభ జరిగింది వరంగల్ జిల్లాకు, ఆ ఖ్యాతి వచ్చింది. మళ్ళీ అట్లాంటి ఖ్యాతి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాదిగా వచ్చే ప్రజలందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరొక్కసారి వరంగల్ జిల్లా సత్తా చాటాలని మీ అందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ నుంచి వరంగల్ నుంచి వరంగల్ జిల్లా నుంచి వచ్చే ప్రజలందరం కూడా దాదాపుగా మనం ఎక్కడి నుంచి మన బాధ్యత, మన వరంగల్ జిల్లాకి ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి, మన నాయకుల మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రాంగణంను ఈ యొక్క 27వ తారీఖు జరిగే రజతోత్సవ మహాసభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కేసీఆర్ ఆశీస్సులతో సక్సెస్ కావాలని మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనకి 2 జిల్లాలు కూడా సెంటిమెంట్ జిల్లాలు, కరీంనగర్, వరంగల్ కూడా. ఈ 2 జిల్లాల బార్డర్లో ఈ ప్రాంతంలో బహిరంగ సభ స్థలిని గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. ఇంతకుముందు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నిన్న రోజంతా కూడా కేసీఆర్ గారు అనేక సూచనలు చేయడం జరిగింది జిల్లా ముఖ్య నేతలతోటి. ఆ సూచనలన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించడం, తర్వాత భారీ బహిరంగ సభలు నిర్వహించిన అనుభవం ఎలాగుంది. డిసెంబర్ 10
2010 సంవత్సరం జరిగిన భారీ బహిరంగ సభ వరంగల్ దేశ చరిత్రలోనే నవ్వుతో భవిష్యత్తులాగా జరిగిన ఆ సభ అనుభవాలు కానీ ఇప్పుడు కూడా అనేక వేల వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వాహనాల రద్దీని కానీ తీవ్రమైన ఎండలను తట్టుకోవడానికి కానీ కావలసిన మంచినీటి కానీ పార్కింగ్ సౌకర్యాలు కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ 25 రోజులు అకుంఠిత దీక్షతోటి యావత్ నాయకత్వం అంతా ఇక్కడ పనిచేస్తుంది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా విషయాల్లో వారు గమనించారు. సంవత్సరంన్నరగా ఈ పరిపాలనని కేసీఆర్ గారి దూరం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులను కూడా అర్థం చేసుకున్నారు. రైతాంగం కూడా అట్టుడికిపోతున్నారు. తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం రావాలని, అందుకనే వారి మాటలు వినాలని